హాయ్ హలో వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ ఆటోమొబైల్స్. నేను మీ యాంకర్ సాయి. ఈరోజు ఒక మంచి కార్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. అంతకంటే ముందు మా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకొని వాడినైతే లైక్ చేసుకోండి. ఒక మధ్యతరగతి వ్యక్తి ఎక్కడికన్నా వెళ్ళాలంటే బైక్ తోటే సరిపెట్టుకుంటాడు. ఎందుకంటే తను ఉంటున్న జాబ్ కానీ తనకు వస్తున్న శాలరీ కానీ కొన్ని ఇష్యూస్ అయితే ఫేస్ చేసి వాళ్ళైతే అమౌంట్కు ఇబ్బంది పడి కార్ అయితే తీసుకోక బైక్ తోటి అయితే సరిపెట్టుకుంటారు. అయితే ఇప్పుడు ఆ బైక్ తీసుకున్న ప్లేస్లోనే అంటే ఆ బైక్ ప్రైస్లోనే కార్ వస్తే ఎలా ఉంటుంది? నేను చెప్తున్నాను నిజమే. ఇప్పుడు మీరు ఏదైతే బైక్ తీసుకున్నారో ఆ బైక్ ప్రైస్‌లోనే కార్ అయితే వస్తుంది. అయితే ఇది వచ్చేసి చిన్న కారు అంటే నానో కార్ ఏదైతే ఉంటుందో దానికన్నా చిన్నగా ఉంటుంది కారు. ఒక బైక్ లాగా 3 సీటర్ కార్ అని చెప్పొచ్చు. అయితే ఈ కార్ వచ్చేసి యాకుజా కరిష్మా కార్. ఈ కార్ వచ్చేసి మన ఇండియాలోనే తయారు చేశారు. వేరే కంట్రీ అయితే కాదు. ఓన్లీ మన ఇండియాలోనే. ఈ కార్ వచ్చేసి మధ్యతరగతి ఎవరైతే ఉంటారో కారు కొనలేని సిట్యుయేషన్‌లో కూడా అందుకే ఈ కార్‌ని అయితే డిజైన్ చేసి మన దగ్గరికి అయితే తీసుకొచ్చారు. ఈ కార్ వచ్చేసి ఫుల్లీ ఎలక్ట్రికల్, ఎలాంటి పెట్రోల్ అయితే కాదు. చిన్న ఇంజన్ అయితే ఉంటుంది దీనికి. ఇక్కడ ఇంకొక పాయింట్ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఈ కార్ వచ్చేసి మనం ఎంతైతే బడ్జెట్ పెడుతున్నామో దానికి తగ్గట్టు అయితే ఈ కార్ అయితే మనకు డిజైన్ చేసి ఇవ్వబడుతుంది. ఇంకోటి ఏంటంటే దీని బడ్జెట్, ఈ కార్ ఎంత, ప్రైస్ ఎంత, మనం లాస్ట్లో అయితే నేను చెప్తాను. యాకుజా కరిష్మా కార్ ఫ్రంట్ లుక్ చూసుకున్నట్టయితే నానో కన్నా చిన్న కార్ అని చెప్పినా కదా, సేమ్ అలానే ఉంటుంది. చాలా మంచి కనెక్టింగ్ డిఆర్ లైట్స్ అయితే ఫ్రంట్ అక్కడ నుంచి లాస్ట్ వరకు అయితే కనెక్టింగ్ డిఆర్ లైట్స్, హెడ్ లైట్స్ కానీ ఎల్ఈడి డిఆర్ లైట్స్ కానీ ఇవన్నీ మనకైతే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా చూసుకున్నట్టయితే సెన్సార్స్ ఇవన్నీ మీరు ఇలాంటి కార్లో ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇంకా ఈ కార్కి 2 డోర్స్, ఫ్రంట్ 2 డోర్స్ అయితే ఇస్తున్నారు. ఓన్లీ 2 డోర్స్. ముందట డ్రైవర్ సైడ్ వచ్చేసి డ్రైవర్కి ఒకటే సీట్ ఇస్తున్నారు. వెంటకు వచ్చేసి ఇంకో సీటు, పెద్ద సీట్ అయితే. ఇందులో వచ్చేసి మొత్తం 3 వ్యక్తులు అయితే ఈజీగా అయితే జర్నీ చేయొచ్చు. ఇంకా ఫ్యామిలీ అంటే ఒక 4 మెంబర్స్ ఉంటారు కదా, 4 మెంబర్స్ కూడా ఇంటకు 3 మెంబర్స్ కూర్చొని ఈ డ్రైవింగ్ ఎవరికైతే వస్తుందో వాళ్ళు ముందట సింగిల్గా కూర్చొని డ్రైవ్ చేయొచ్చు. ఇది వచ్చేసి సేమ్ ఒక ఆటో, మినీ ఆటో ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది, కానీ కార్ టైపు. ఇప్పుడు మనకు బైక్ ఎలా ఉంటుందో సేమ్ బైక్కి ఒక రూఫ్ వేసి ఎలా ఉంటుందో సేమ్ ఈ కారు కరిష్మా కార్ అయితే అలా ఉంటుంది. అయితే పేరుకి కార్ తీసుకొచ్చారని కాకుండా ఇందులో ఆప్షన్స్ కానీ ఫ్యూచర్స్ కానీ కంఫర్ట్ కానీ సేమ్ తగ్గేది అన్నట్టయితే ఈ కార్లో అయితే తీసుకొచ్చారు. స్టీరింగ్ అయితే పవర్ స్టీరింగ్ తీసుకొచ్చారు. మంచి స్మూత్ స్టీరింగ్ అని చెప్పొచ్చు. డిజిటల్ మీటర్ అయితే మనకు ఒక టచ్ స్క్రీన్ డిజిటల్ మీటర్ అయితే వీళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా మన బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే ఈజీగా 2 మెంబర్స్ 3 మెంబర్స్ కొద్దిగా టైట్గా అయితే కూర్చోవచ్చు. ఇందులో మీరు బూట్ స్పేస్ అంటే డిక్కీ లాంటిది ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒక బడ్జెట్ కార్ ఇది వచ్చేసి. ఈ కార్ వచ్చేసి ఎలక్ట్రిక్ కార్. ఈ కారు మనం ఫుల్ ఛార్జ్ చేసామనుకో 60 కిలోమీటర్స్ వరకు అయితే వెళ్తుంది. ఈ కార్ తోటి మీరు పెద్దగా ఎక్స్పెరిమెంట్లు అయితే లాంగ్ మేము అక్కడికి వెళ్తాం, ఆ టెంపుల్కి వెళ్తామని లాంగ్లో అయితే ఈ కార్ అయితే అసలు పనిచేయదు. ఓన్లీ లోకల్గా ఇప్పుడు ఎవరైతే ఇంటి నుంచి ఆఫీస్కి, ఆఫీస్ నుంచి ఇంటికి తిరుగుతారో వాళ్ళకి కారు ది బెస్ట్ అని చెప్పొచ్చు. ఎవరైనా మిడిల్ క్లాస్ వ్యక్తులు బైక్ ప్రైస్లోనే కార్ తీసుకుందాం అనుకుంటే ఈ కార్ అయితే పర్చేజ్ చేయొచ్చు. ఇప్పుడు ఇంటి నుంచి ఎక్కడికైనా సామాన్ తీసుకురావాలన్నా ఎవరైనా విలేజ్లో ఉన్నా ఈ కార్ అయితే ఈజీగా అయితే మంచిగా మనకు సపోర్ట్ చేస్తుంది. ఈ కార్ ప్రైస్ విషయానికి వస్తే ఈ కారు 1,50,000 నుంచి 2 lakhs మధ్యలో అయితే ఉంది. ఈ కార్ కూడా బేస్ వేరియంట్, టాప్ ఎండ్ అని ఇలా వేరియంట్స్లో కూడా ఈ కార్లో అయితే అవైలబుల్ ఉన్నాయి. మీకు ఈ కార్ కావాలంటే కరిష్మా కార్ అనే వెబ్సైట్ ఉంటుంది, దాంట్లో వెళ్ళి మీరైతే చూసుకోవచ్చు. ఇంకా వీళ్ళైతే వేరే దగ్గర బ్రాంచెస్ కూడా ఓపెన్ చేశారంట. ఆ బ్రాంచెస్ ఎక్కడున్నాయో మీరు తెలుసుకొని మేమైతే నెక్స్ట్ వీడియోలో ఆ బ్రాంచెస్ ఎక్కడున్నాయో తెలుసుకునే మీకు చెప్పే ప్రయత్నం అయితే మేము చేస్తాము. ఈ కారు ఒక నానో కన్నా చిన్నగా ఉంటుంది. మీరు బైక్ ప్రైస్లో కార్ తీసుకోవాలంటే ది బెస్ట్ కార్. బైక్ తీసుకున్న బదులు ఈ కార్ తీసుకున్నది బెస్ట్ అని నా అభిప్రాయం. ఇది కార్ డీటెయిల్స్ అయితే. ఇలాంటి మోర్ కార్ డీటెయిల్స్ కోసం, బడ్జెట్ కార్ డీటెయిల్స్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని మా వీడియో అయితే లైక్ చేసుకోండి.